మ్యామ్ మొన్న రోజా గారు పురంధేశ్వరి గారు ఉద్దేశించి ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు. అమ్మ పురంధేశ్వరి, మీ బావ కళ్ళలో ఆనందం చూడాలని కోరుకుంటున్నావే తప్ప భక్తుల కళ్ళలో ఆనందం చూడాలని కోరుకోవట్లేదని అంటే ఒక రోజా గారు ఒక వీడియో అనేది పాస్ చేశారు. రోజా గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో అది కరెక్ట్ అని భావిస్తున్నారా? అసలు లడ్డూ వ్యవహారం మొదలైందే మీ పార్టీ వాళ్ళ వల్ల. అసలు మీకు భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలి అనుకుంటే ఈ గోలంతా ఎందుకు వచ్చేది? మీరే అసలు భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలనుకోలే. మీరు చూడాలనుకుంటే అసలు కల్తీ నెయ్యిని ఎందుకు సరఫరా చేసేవాళ్ళు? భక్తుల మనోభావాలను ఎందుకు దెబ్బతీసేవాళ్ళు? ఇవాళ కల్తీ జరిగింది, అపవిత్రం అయిపోయింది, గుడిమెట్లు కడగాలి, గుడిమెట్లు తొడవాలి, గుడిమెట్లకి పూజలు చేయాలి అనే దాకా ఎందుకు వస్తుంది అసలు? మీరు ఒకసారి నిత్యాన్నదాన పథకంలో డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నప్పటికీ కూడా అన్నం ఎంత దరిద్రంగా పెట్టారో, భక్తులు తినలేక ఎలా వచ్చేసారో అందరం చూసాం కదా. ఇదేం కొత్త విషయం కాదు కదా, ఇదేదో పోయిన శతాబ్దంలో జరిగిన విషయం కాదు కదా మర్చిపోవటానికి. నిన్నగాహ మొన్న జరిగింది. అసలు నువ్వు తిరుపతి వెళ్తా ఒక 40 మందిని ఎంబటేసుకొని వెళ్ళి వాళ్ళందరి దగ్గర నువ్వు డబ్బులు తీసుకొని వాళ్ళందరినీ నీ వెనకమాల పేరంటానికి తీసుకుపోయినట్టు పోయా ఊరేగింపులాగా. ఎందుకు చేసావు? అసలు తిరుపతిని నువ్వు వాడినంతగా, నువ్వు అబాస్పాలు చేసినంతగా ఎవరు చేయలా. ఇప్పుడు మనమంటూ మాట్లాడాల్సి వస్తే నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నా. టీటీడీ బోర్డుని ప్రక్షాళన చెయ్యండి, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. అసలు మనం ఎందుకు నెయ్యి కొనాలి? మనమే ఒక గోశాల ఎందుకు పెట్టకూడదు? టీటీడీ తరఫున డబ్బులు ఉన్నాయి కదా, టకటకటక ఒక 10,000 ఆవుల్ని తెప్పించే దేశం మొత్తం మీద నుంచి మనుషుల్ని నియమించేసేయచ్చు. ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుంది. మరి అసలు అది ఆ దిశగా ఎందుకు ఆలోచించట్లేదు మీరు? చంద్రబాబు నాయుడు గారైనా అది ఆలోచించవచ్చు, ఆలోచించాలి కూడా. ఎందుకంటే అన్ని ఉభయ కుశల పర్లా ఉంటుంది ఇది, ఓ దెబ్బకి 2 పిట్టలు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆవిడ వాళ్ళ బావ కళ్ళల్లోనూ వాళ్ళ మరిది కళ్ళల్లోనూ ఆనందం చూడాలని ఆవిడ అనుకోవటంలో తప్పు లేదు. కానీ భక్తుల కళ్ళల్లో ఆనందాన్ని కూడా చూడొచ్చు కదా అని ఈవిడ ఉద్దేశం. మరి మీరున్నప్పుడు మీరు ఏం చేశారమ్మా? జగనన్న కళ్ళలో ఆనందం. మీరు ఎంతసేపు జగనన్న కళ్ళల్లో ఆనందం చూద్దాం అనుకున్నారు తప్పితే జనాల కళ్ళల్లో ఆనందం చూడాలని మీరు అనుకోలేదుగా, భక్తుల కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకోలేదుగా. గత 5 సంవత్సరాల్లో జరిగినంత వ్యాపారీకరణ, కమర్షియలైజేషను తిరుపతి టెంపుల్లో అసలు బహుశా దేశంలో ఏ గుళ్ళోనూ అంత కమర్షియలైజేషన్ కనిపించుండదు. మంచినీళ్ళ రేట్లతో సహా పెంచి పారేశారు మీరు. లడ్డూల్ని నాసిరకం లడ్డూలు చేశారు, వాళ్ళకి పెట్టే భోజనాలు దరిద్రంగా పెట్టారు. ఇలా ఏ రకంగా చూసినా సరే మీరు సరిగా వ్యవహరించలేదు. మరి మీకు ఇంక వేరే వాళ్ళ గురించి మాట్లాడే హక్కు లేదు, మాట్లాడడం అనవసరం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, ఓ మాట అన్నది, ఒక వ్యాఖ్య చేసింది, దాన్ని అమాంతం పురంధరేశ్వరి గారు కూడా ఖండించడం కూడా కరెక్ట్ కాదు నన్ను అడిగితే. కోర్టు ఆ విధంగా అభిప్రాయపడింది. కోర్టు అన్న దాంట్లో తప్పే ఉంది. రాజ్యాధికారంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండాలి, రాజకీయాల్ని మతాన్ని దూరం పెట్టండి అని చెప్పారు. మేము మాలాంటి వాళ్ళం కూడా మొదటి నుంచి అదే చెప్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ కూడా ఒక ఉప ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన మతాన్ని దూరం పెట్టగలిగాడా? ఆయనే బాగా మతం రంగు వేసేసుకుని పులిరాజు వేషం వేసుకొని విన్యాసాలు చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు కదా. అందుకని ఏ రకంగా చూసినా అసలు బీజేపీ వాళ్ళు కూడా కాస్త కట్టడి చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ని. ఎందుకు మేడం? ఎందుకంటే ఇప్పుడు మనం సెక్యులర్ స్టేట్లో ఉన్నాం. మనం సెక్యులర్ స్టేట్లో ఉన్నప్పుడు అసలు మనం సనాతన ధర్మం అని అదని ఇదని హిందుత్వ అని ఇవన్నీ మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కరెక్టా? ఆయన ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కరెక్ట్ కాదు కదా. అది దాని గురించి అంటున్నాను నేను. అందుకని చెప్పి ఎవరైనా సరే రాజకీయాల్లోకి కులాన్ని మతాన్ని తీసుకురాబాకండి. మీకు ఒక కులము మతం ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని మీ ఇంట్లో వరకే మీరు ఉంచుకోండి. మామూలు వ్యక్తులు ఎలా మాట్లాడినా నడిచిపోతుంది. కానీ ఒక పదవిలో ఉన్నవాళ్ళు, రాజ్యాంగ పదవిలో ఉన్నవాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.